శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరి నమః. ఐ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో రవి కుజులు, కుంభరాశిలో బుధుడు శుక్రుడు రాహువు, మేన్ రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ధనాదాయం తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి విభేదాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది బాగుంటుందా లేదా అనే మీమాంసలో ఉంటారు. అయితే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. 10 మందిలోనూ మెచ్చుకోలుగా ఉంటుంది. అయితే మీరు ఏదైతే మాట్లాడతారో ముక్కుసూటిగా అది అందరికీ నచ్చదు. మీరు ఏదో అనేస్తున్నారనో లేదంటే గట్టిగా మాట్లాడారనో అనే భావనలో ఉంటారు తప్పితే కానీ మీరు ఎందుకు మాట్లాడరు ఎలా మాట్లాడారనే భావంతో ఉండరు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏం మాట్లాడినా తప్పు అవుతుంది. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ఉన్నవారికి చిన్నపాటి మనస్పర్ధలు అధికారులతో వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో, వారి ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్కటి ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది. ఎందుకంటే మీరు వాళ్ళకి మంచి చెప్పినా సరే మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అనే భావంతో వాళ్ళు ఉంటారు. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. మనం చెప్పింది ఎవరు వినరు. ఈ విషయమై ఎక్కువగా మదనపడడం అనేది ఉంటుంది. ఏదైనా సరే భగవత్ ఇచ్చ ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా లోహపు సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ప్రస్తుతం మూడాలు కాబట్టి ఈ ఫిబ్రవరి 17 వరకు శుక్రమార్జ్యం ఉంది. శుక్రమార్జ్యమి 17కు పూర్తవుతుంది. 18వ తారీఖు నుంచి చక్కగా శుభముహూర్తాలు ఉన్నాయి. వివాహపరంగా, గృహప్రవేశపరంగా, ఉపనయన పరంగా ముహూర్తాలు ప్రారంభమవుతుంది. ఇది మే 8వ తారీఖు వరకు ఉంటుంది ముహూర్తాలు. చక్కగా శుభకార్యాలు ఏదైతే నిర్వర్తించాలనుకున్నారో కార్యక్రమాలు ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు. వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కలిసి వస్తుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తుంది. సంతానపరంగా ఎవరైతే కన్సీవ్ అయ్యారో వారు సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రతి ఒక్కటి డాక్టర్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. బీపీ, షుగర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులు కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభించడానికి ఎంతో కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. అయితే అదృష్టం కూడా ఒక్కోసారి మనకి తోడుంటుందా ఉండదా అనే భావన కూడా ఉంటుంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అదేవిధంగా భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. లాభస్థానంలో రాహు ఉన్నారు. పంచమంలో కేతువు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా సరే ఒకటి తలబెట్టి ఇది కావాలి అనుకుంటే భగవత్ ఇచ్చేది వల్ల అది నెరవేరుతుంది. అయితే సంకల్ప బలం గట్టిగా ఉండాలి. మనం ప్రతి ఒక్కటి మనం చేయగలమా లేదా ఇలాగే ఉంటుందా అనే మీమాంసలోనూ ఎక్కువ అనుమానంతో ఉంటే కనుక ఏ పని పూర్తి కావదు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళు చక్కగా రాణించగలుగుతారు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బోనస్ సంబంధించిన విషయ వ్యవహారాలు, యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా సరే డాక్టర్ సలహాలు పాటించి ముందుకు వెళ్ళాలి. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. కుదిరితే ఒక రోజు సుందరకాండ పారాయణ ఇంట్లో చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. అయితే చతుర్థాధిపతి రవితో కలిసి భాగ్యంలో ఉన్నారు. ధనం ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటాయి. ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి
ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే పెద్దవారితోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళు చెప్పినా వినడం లేదు అని కాకుండా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే మన ధోరణిలో మనం ముందుకు వెళ్దాం అనే భావంతో కాకుండా కొంచెం నిదానంగా ఉండి వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అధికారులతోటి కొంత ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. శుభకార్య ప్రస్తావన ఏర్పడుతుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు బాగుంటుంది. అయితే సంతానం ఉద్యోగ విషయం పట్ల కొంత నిరాశ ఎదురవుతుంది. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజరిపిన బాధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు, నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే భావన ఏదైతే ఉందో ఆ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, దాచాలి అని అనుకుంటారు. కానీ ఖర్చులు అదేవిధంగా రూపాయికి రూపాయి ఖర్చు అవుతూ ఉంటుంది. అదేవిధంగా వృత్తి స్థానంలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఉద్యోగం మారాలనుకున్నప్పుడు అవసరమైతే తప్ప మారండి. లేదా జాతక పరిశీలన చేసుకుని జాతకం పరంగా బాగుందంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగం ఉన్న చోటే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. లాభస్థానంలో శని ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఒక పిఎఫ్ని విత్డ్రా చేసి శుభకార్యం చేయాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం గడ్డు కాలం అని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టే ఫలి అన్నట్టుగా చదవాల్సిన సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, ఏదైనా సరే మనం కష్టపడి చదవాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి. ఫ్రెండ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈరోజు అందరూ బాగానే ఉంటారు, కానీ కష్టకాలంలో మీకు ఎవరు తోడుండరు. ఏదైనా సరే పెద్దవాళ్ళ మాట విని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా అన్నీ అనుకూలంగా ఉంటాయి. వివాహాల శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం, మంచి శుభవార్త వినగలుగుతారు. సంతాన సమస్యల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా గృహప్రవేశం చేయాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది, నెరవేరుతుంది. చక్కగా ముహూర్తాలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతుంది. గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించుకుని ఇల్లు సొంత ఇంట్లోకి వెళ్ళాలన్న కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం స్త్రీలకి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. ఖర్చుల విషయంలో మటుకి మీ చేయి దాటిపోతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. రాశి అధిపతి షష్టమాధిపతి శుక్రుడు దశమంలో ఉన్నారు. దశమంలో బుధుడితో కలిసి రాహుతో కలిసి ఉన్నారు. మంచి తరుణం అని చెప్పచ్చు. కానీ ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు దశమంలో ఉన్నారు రాహుతోటి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కోపతాపరికి దూరంగా ఉండడం, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఉద్రేకంగా మాట్లాడడం వల్ల నష్టం మనకే వాటిల్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. వీలైతే సుబ్రహ్మణ్య స్వామి రూపుడు మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా అన్నీ కలుసుబోధనంగా ఉంటుంది. ఏదైతే మీరు పని నిర్వర్తించారో అది సానుకూల పడుతుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కువగా ఉంటుంది. అయితే భాగ్యంలో రాహు ఉన్నారు. గోచారీత్యా మనసు పరిపరి విధాలుగా ఉండడం, ఏ పని చేసినా సరే హడావుడిగా చేయడం, పెద్దవాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తగా మాట్లాడడం అనేది చేయాలి. అన్నీ మనకి బాగానే ఉన్నాయి కదా, మనం ముందుకు వెళ్దాం అనుకుంటే తర్వాత ఇబ్బంది పడతాం. పై అధికారులతోటి జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఆ సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఏ ఇతర రంగాలైనా సరే, గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నవారు, ప్రైవేట్ సెక్టర్స్లో ఉన్నవారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. చార్టెడ్ అకౌంట్స్, MBA, HR, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కొంచెం ఇబ్బందికరం ఏవైతే ఉందో ఈ వారం నుంచి కొంతవరకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు పంచమ, షష్టమ
సప్తమ స్థానాల్లో సంచరించడం వల్ల, అదేవిధంగా వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు మీకు అనుగుణంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైతే మీరు కోరుకుంటారో అది నెరవేరుతుంది. అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నారు. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, చార్టెడ్ అకౌంట్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కాలం కలిసి వస్తుంది. స్నేహితులు అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. ఏదైనా సరే మేము సహాయం చేయగలని ముందుకు రావడం ఉంటుంది. అయితే దాంట్లో మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో మీరు గ్రహించుకోవాలి. దాంట్లో 2 రకాలుగా ఉంటారు. కొంతమంది మిమ్మల్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమందికి పూర్తిగా సహకరించే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలా అన్నది మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా సరే ఒకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతోంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. భవిష్యత్తులో ఏం అవ్వాలి, ఏం చేయాలని ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు చేయాలనుకో ఏదైతుందో చేయొచ్చు. గ్రూప్ సర్వీసెస్, గ్రూప్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది. లాయర్లకి, వైద్య వృత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదో ఇవాళ రూపాయి వచ్చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లాభం వస్తుంది అనుకుంటారు. ఏదైనా సరే నిదానంగా ఉండి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదరడం కూడా ఒక సంతోషకరమైన తరుణం అని చెప్పొచ్చు. సంతానం సంబంధించిన విషయవహారాలు, వివాహం సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం కొలిక్కి రావడం, మీరు చేసే కృషి పట్టుదల ఏదైతుందో అది ఫలించే దశగా గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు కుజుడితో కలిసి. అదేవిధంగా తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో, చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు. మిత్రక్షేత్రంలో ఉన్నారు, బాగుంది. అయితే ఆరోగ్యరీత్యా, ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే అది 1-10 సార్లు అవునా కాదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయంలో బలంగానే ఉన్నారు. అయితే ఖర్చుల మటుకు అదుపులో ఉండవు. భూ సంబంధించిన విషయవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. ఒక భూమిని కొనాలన్నా అమ్మాలన్నా ఆ దగ్గర దాకా వచ్చి చేజారిపడం ఉంటుంది. కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ద్వితీయంలో కేతు ఉన్నారు కుటుంబ స్థానంలో. ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే అది వెనక్కి లాగేవారు బోలు మంది ఉంటారు. అది సంతానం పరంగా కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, ఎవరో ఒకరు. వీటి విషయంలో మీ సొంత నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదేమైనా సరే గ్రహతులు బాగోలేనప్పుడు ప్రశాంతంగా ఉండి కొన్ని రోజులు కామ్గా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయం మనకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్న భావన లేకుండా మీకంటూ మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఫిబ్రవరి 18 నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఏదైనా సరే ఈ మధ్యకాలంలో సంబంధాలు చూసుకుని ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తోంది. కష్టే ఫెయిల్ అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. కష్టపడి చదవండి, మంచి ఫలితాలు సంపాదించగలుగుతాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధించిన విషయవహారాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. వీసా చేయదాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. అదేవిధంగా 10 మందిలోనూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం
చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. అయితే ఒక్కొక్కసారి అత్యుత్సాహంతో అన్నీ మనకేం తెలిసినే కొన్ని విషయాల్లో పొరపాటు పడడం, వెనకడుగు వేయడం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒక వెనకడుగు వేసే ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే వృత్తిపరంగా కొంత ఇబ్బందుల అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా సరే అవసరాన్ని మించి ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగింది. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, వైద్యుల వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబంలో చిన్న చిత్క ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో రాహుతో కలుస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వీరికి అష్టమ శని కూడా నడుస్తోంది. అన్నీ మనకే తెలుసు, మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు అనే అహంకారం ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. జీవిత భాగస్వామితో సఖ్యతగా లేకపోవడం, నాకు ఎవరు అవసరం లేదనుకోవడం కొన్ని మూర్ఖత్వం అవుతుంది. ఏదైనా సరే కూర్చుని పరిష్కరించుకోవాల్సిన పోయి 10 మందిలోనూ పంచాయతీ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అటువంటి వాళ్ళు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే భవిష్యత్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పరంగా కూడా చిన్న చితక ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం చెప్పదగినది. ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండాలి. 10 మంది మనకున్న సపోర్టు, మనం ఏదైనా చేయొచ్చు అనే భావంతో ఉంటారు. కానీ నిజంగా ఎవరు సహాయం చేసేవారో, ఎవరు సపోర్ట్ ఇచ్చేవారో, ఎవరు సపోర్ట్ ఇవ్వనివారో మీరు గ్రహించుకోవాలి. కుటుంబాన్ని పక్కన పెట్టి బయట వాళ్ళని నమ్మడం అనేది అంతకంటే ఇంకోటి ఇబ్బందికరమైన విషయం ఏది ఉండదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పొచ్చు. కాంట్రాక్టులు చేద్దాకా వచ్చి చేజారిపే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఎంత వస్తుందో ఖర్చు దానికి 2 రెట్లు ఉంటుంది. ఖర్చుల విషయం మనక జాగ్రత్త వహించాలి. సంతానం విషయంలో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం మంచి సంబంధం చూసి వివాహం చేయాలని మీరు ఏదైతే కోరుకుంటారో అది సంతానం వ్యతిరేకించడం, వాళ్ళకి నచ్చేట్టుగా వాళ్ళు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఒక మానసికమైన మనోవేదన గురవడం కూడా జరిగే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే సంతానంతో, జీవిత భాగస్వామితో చర్చలు జరిపిన తర్వాతే ఒక నిర్ణయం వచ్చాక ముందుకు వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే మన పెద్దరికం ఏముంది అనే భావన కూడా ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. అయితే ఈ అష్టమ శని నడుస్తున్న వల్ల ప్రతి పని నిదానంగా ఉండడం, ఉద్యోగం చేయదాకా వచ్చి చేజారిపోవడం, అదేవిధంగా వీసా కోసం ప్రయత్నం చేస్తే అది లేట్ అవ్వడం ఇటువంటివి ఉంటాయి. విదేశాల్లో ఉన్న వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అది కొంతకాలం పెండింగ్ పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మీ ధైర్య సాహసాలకి అందరూ మెచ్చుకోలుగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయంకి వచ్చారంటే అది వెనకడుగు వేరు. అయితే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని వెనక ముందు అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కెరియర్లో ఒక అడుగు ముందుకు వేసి వెనక అడుగు వేసినా తప్పులేదు. కానీ జీవితంలో ఒక అడుగు తప్పు చేసి మళ్ళీ వెనక్కి వెళ్దామంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, అదేవిధంగా శనివారం నాడు ఎవరైనా బ్రాహ్మడికి వస్త్రదానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి.
కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మంచి లాభాలు రావడం మంచి సంతోషకరమైన విషయం చెప్పచ్చు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వాహన కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. మనం ఏదైనా ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు. అది 10 మంది వెనక లాగేవారు ఉంటారు. అయితే ఒక నిర్ణయం మీరు ముందుకు వచ్చారు అంటే కనుక అది పూర్తి అయ్యేదాకా మీరు నిద్రపోరు. అది కంప్లీట్ చేసి అది పూర్తి చేసి మనకంటూ గుర్తింపు రావాలి, మనం కష్టపడి చేయాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అయితే సప్తమంలో శని ఉన్నారు, కొంచెం నిదానంగా చేద్దాం, తర్వాత చూసుకుందాం అన్న భావన కూడా వస్తూ ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు కూడా 6 ఉన్నారు. కెరియర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించిన దశగా మీ ఆలోచన విధానాన్ని ఉంటుంది. మనం అడ్మినిస్ట్రేషన్ రంగంగా ఉండాలి. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలి, మనం అనుకుని నెరవేర్చాలి అనే భావన ఉంటుంది. కానీ అది ఆలోచనల వరకే ఉంటాయి. ఆచరణ 0. చేద్దాం అనుకుంటారు, అది డీవియేషన్ అయిపోతుంది. ఎవరో చెప్తారు, ఏదో చేస్తారు, పక్కకు వెళ్ళిపోతారు. ఇటువంటి విషయాల్లో మటుకి 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. సంతానం సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం మనకి ఇవ్వాలి, అన్నీ బాగుండాలి, 10 మంది సహాయం చేయాలనే మీ భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. పరీక్షలు దగ్గర పడుతోంది. సాధ్యమైనంత వరకు పరీక్షల మీద ధ్యాస పెట్టడం చెప్పదగినది. ఈ బ్యూటీషియన్స్కిను కాస్మెటిక్స్కి అలంకార సామాగ్రికి ఇటువంటి వాటికి అడిక్ట్ కాకుండా చదువు మీద ధ్యాస పెట్టినట్లయితే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. అదే 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. కాబట్టి విద్యార్థులు ప్రస్తుతం పరీక్షల దగ్గర సమయం కాబట్టి ప్రతి ఒక్కటి చదువుకుని ముందుకు వెళ్ళాలన్న భావంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేజారిపోవడం, ఏదైనా ఒక పని పూర్తి చేద్దాం అని అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం ఉంటుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. వృత్తి స్థానంలో బలంగానే ఉన్నారు. అయితే వ్యయంలో కేతు ఉన్నారు. ఆలోచన పరిపూర్ణంగా ఉంటుంది. ఏం చేసినా తప్పవడం లేదా వెనక్కి వెళ్ళిపోవడం, ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు 5 ఉన్నారు. వ్యయాధిపతితో కలిసి ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకే కలుసుబాటుతనం ఉంటుంది. అయితే ఇక్కడ ఖర్చుల విషయంలో 1-2 సార్లు చెప్పడం జరుగుతుందండి. ఏదైనా ఖర్చు పెట్టాలి అనుకుంటే అవసరాన్ని మించి ఖర్చు పెట్టద్దు. ఎంతవరకు అవసరమో అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఖర్చులు ఆవిరైపోతాయి. ఇలా డబ్బు వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అవుతుందో మనకు తెలియదు. ఈ వారం మటుకి ఖర్చుల విషయం జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామరతులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల పరంగా మంచి లాభసాటిగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు 5 ఉన్నారు. అదేవిధంగా తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. లాభాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వ్యాపారరీత్యా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసిపడతరంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్, రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా విద్యాపరంగా, ధనం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త రుణాలు చేయవలసి వస్తుంది.
వచ్చిన ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జాగ్రత్త పరచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఎంత ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు దేవుడి దయ వల్ల కొంతవరకు మానసికంగా బాగుంది, వాటిని జాగ్రత్త పరచుకోవాలి ఆస్తుల్ని అనే భావన ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. వాహన యోగం ఉంది. స్థిరచరాస్తులు అభివృద్ధి చెందుతాయి. నూతన గృహయోగం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల విషయాలు ప్రస్తావన ఉంటుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఏదైనా దృఢంగా నమ్మి ముందుకు వెళ్ళాలనుకుంటారు. స్నేహితుల వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. అందరినీ నమ్మవద్దు. మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో గ్రహించి మెలగాలి, లేకపోతే ధనం పరంగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా కూర్చుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అదేవిధంగా క్రయ విక్రయాలకు సంబంధించింది లాభసాటిగా ఉంటుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మడం, ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ తగ్గడం, పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడడం ఇటువంటి జరుగుతుంటాయి. అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు, బుధుడితోటి. విచక్షణ కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. అన్నీ మనకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూసుకోగలను అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా సరే విద్య మీద శ్రద్ధ ఉండాలి, నలుగురితో పాటు ఉండాలి అనే భావన ఉంటుంది. మంచిదే, కానీ మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో తెలుసుకుని మెలగాలి. వైద్యుల్లో ఉన్న వారికి, లాయర్లకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఐఏఎస్, ఐపీఎస్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసే వారికి చాలా అనుకూలంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో దైవ దర్శనాలు చేసుకోవడం, మిత్రులతో కలిసి విహారయాత్రలు చేయడం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడో కొన్ని ఆస్తులకి విలువ పెరగడం, దాంట్లో కొంత ఆస్తి అమ్మి కొన్ని అప్పులు తీర్చాలనే భావన ఏదైతుందో నెరవేరుతుంది. అయితే అన్ని విషయాల్లోనూ జీవిత భాగస్వామి కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారాన్ని కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా సానుకూలంగా ఉంటుంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. అయితే రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. సహోదరి సోదరుతోటి సఖ్యత పెరుగుతుంది. మీకు ఏదైనా కావాలి అంటే వాళ్ళు మీ ముందుండి సహాయ సహకారాలు అందించగలుగుతారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అన్ని లాభసాటిగా ఉన్నాయి అని అనిపిస్తుంది. ఖర్చులు ఏమాత్రం తగ్గవు. ₹1కి ₹2 ఖచ్చితంగా ఖర్చు ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో, పేరు ప్రఖ్యాతల్లో ఎటువంటి లోటు ఉండదు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా సొంతంగా చేసే వ్యాపారాలు బాగా కలిసివర్ధనంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని యోచన చేస్తారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోగలుగుతారు. ఏదైనా సరే డబ్బు ఇవ్వాలంటుంది, రేపు ఖర్చు అయిపోతుంది. కానీ స్థిరంగా ఉండేది పేరు ప్రఖ్యాతలు, దాని మీదే దృష్టి సారించాలనే భావన ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే పేరు ప్రఖ్యాతలు బాగుంటేనే ఎక్కడైనా ఎదగగలం, రాగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది. మనం ఈరోజు చేసే కష్టానికే రేపొద్దున భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించడం ముందుకు వెళ్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఫార్మింగ్ రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. స్టీలు, ఐరన్, స్టీల్, లోహపు వ్యాపారాలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు
కష్టే ఫలి అన్నట్టుగా కష్టాంతగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. చదువు మీద శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అదేవిధంగా మనసు స్థిమితంగా ఉంచి ఆలోచనలతోటి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచన ఏదైతుందో అది నెరవేరుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబాటుగా ఉంటాయి. ధనం కూడా రూపాయి వచ్చినా రూపాయి ఖర్చు అవుతుంది. అయితే వాటి మంచి ఖర్చుకే మీరు చేయగలుగుతారు. ఒక గృహం కానీ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. ఎంతో కష్టపడి మన సొంత ఇల్లు కళ నెరవేరిందే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి చక్కగా గృహప్రవేశం చేయగలుగుతారు. అందరితో కలిసి సంతోషంగా ఉండాలనే భావన ఏర్పడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అనగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తాయి. పెద్దల అధికారుల అండదండలు వీరికి లభిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటుంది. 2 రూపాయలకి 4 రూపాయలు ఖర్చు ఉంటుంది. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. మనం ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుందని ఒక్కొక్కసారి భావన ఉంటుంది. అయితే ప్రస్తుతం మీకు అర్ధాష్టమిసే నడుస్తుంది. దానివల్ల పనులు నిదానంగా ఉండడం, స్ట్రెస్ అధికంగా ఉండడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఎటువంటి ఆలోచనలకి ఇబ్బందికి ఏమీ లేదు. చక్కగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కాంట్రాక్టులు, సబ్లీజులు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, వైద్య రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. భాగ్యంలో కేతు ఉన్నారు. కేతు కూడా భాగ్యంలో ఈ వారం అనుకూలంగానే ఉంది. ఏదైనా సరే ఒక ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్తారు. అది సక్సెస్ అవుతుంది. ఏదీను 10 మంది చెప్పారు కదా మనం అలాగే వెళ్దామని కాకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏదైతే వెళ్తారో అవి ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెళ్ళ వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకాలు చేసి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. శనివారం నాడు బ్రాహ్మడికి వస్త్రదానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అవకాశాలు అవంతవే మీకు కలిసి రావడం, ఏమి చేయకపోయినా సరే మనకి ఫలితాలు బాగున్నాయి అనుకోవడం ఇది మంచి తరం చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానం అనుకూల విధంగా సంతోషకరమైన వార్తను వినగలుగుతారు. వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం చేజారిపోయింది, రాదు అనుకున్న సంబంధం రావడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. అయితే తోబుట్టులతోటి, సహోదరులతోటి చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. అష్టమాధిపతి రవి జన్మరాశిలో, చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ పరంగా చిన్న మనస్పర్ధలు, డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం లేకపోలేదు. ధనం కూడా రావాల్సినంత రాకపోవడం, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. చేసే వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలికి రావడం,
వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం, సంతానం సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం అనేది ఈ వారం ప్రారంభమవుతుంది. ఎప్పటినుంచో కష్టపడుతున్నాం, కష్టానికి ప్రతిఫలం రావట్లేదే అన్న భావన ఏదైతే ఉందో అది ఈ వారం నుంచి కాస్త సానుకూలమైన పరిస్థితులు దిశగా గ్రహగతులు నడుస్తున్నాయి. అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన చేతులు దాటిపోతూ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది. జన్మరాశిలో రాహు ఉన్నారు, ద్వితీయంలో రాహు ఉన్నారు. మనసు స్థిమితంగా ఉండదు. నిర్ణయాల మట్టికి తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఫ్రెండ్స్ మాట విని చెడిపోవడం అనేది కూడా ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టానికి ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తున్నప్పటికీ కొంచెం అనారోగ్య కారణం వల్ల, లేదంటే బద్ధకం వల్ల, ఏదైనా ఇతర కారణం వల్ల చదువు మీద అశ్రద్ధ తగ్గుతుంది. అదేవిధంగా ప్రేమ వివాహాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. వాటి విషయంలో విఫలమయ్యే అవకాశం, మనస్తాపనకి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ప్రారంభించుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అది తొలగిపోయి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అన్న మీ కోరిక ఏదైతే ఉందో అది బలపడుతుంది. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో, అదేవిధంగా జన్మరాశిలో రాహు సంచారం. కష్టానికి ప్రతిఫలం వృత్తి ఉద్యోగంలో కానీ, వ్యాపారం కానీ తక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ మీరు చేసే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి మరిచి పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకోవడం ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తోంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు అవి సఫలీకృతం అవుతాయి. అయితే ఉద్యోగంలో ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం, ఎక్కువగా తిరగడం, అలసిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొన్ని అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. సొంతంగా చేసే వ్యాపారాలు కొద్దిగా నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. జన్మరాశిలో రాహు ఉన్నారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత ఖర్చు అంటే రూపాయికి 4 రూపాయలు ఖర్చు చేస్తాం. ఈరోజు బాగున్నాం, ఖర్చు పెట్టేద్దాం కదా అని అనుకుంటారు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టడం చెప్పదగినది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా లేకపోలేదు. మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తుంది. విదేశాలకు సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలు పడతాయి. ఇప్పటి నుంచి ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి వీసా, H1B, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసేవారికి, PR కోసం ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నప్పటికీ ఏలినాటి శని వల్ల మనం కొంత బద్ధకం వల్ల అనుకోవచ్చు, అవి వెనక్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. సోదరుల మధ్య విభేదాలు తొలగిపోయి మీకు ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆదుకోవడం అనేది జరుగుతుంది. అయితే అవి మర్చిపోయి అన్నీ నేనే చేసుకున్నాను, అది నేనే ప్రయత్నం చేస్తున్నాను అని ఒక్కొక్కసారి అహంభావం కూడా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళ గ్రహగతులు వచ్చి గోచారం వచ్చి జరగడం ఉంటుంది. ఏదైనా వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి చెప్పే ఫలితాలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవు. అంతే తప్ప ఇది నాకు కాదు, ఇది నాకు ఇలాగే ఉంది, లేదా ఇలా ఉంటుంది, నాకు అవ్వలేదు అన్న ఒక్కసారి అనుకుంటుంటారు. కాబట్టి ఏదైనా చెప్పేది జాతక ఫలితం, గోచార ఫలితం, ఈ వార ఫలితం చెప్పడం సూచనాప్రాయంగా ఉంటుంది.
కాబట్టి చెప్పే విషయాలు మీకు ఎంతవరకు అవసరమవుతాయో అవి తీసుకుని పాటించగలిగితే పాటించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వ్యాపారపరంగా ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించగలుగుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ద్వితీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా మీ చేసే ప్రయత్నాలు అవి ఫలిస్తాయి. చాలా వరకు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. ఒకరి మీద డిపెండెన్సీ అయ్యి వాళ్ళు చేస్తారులే చూస్తారులే అనుకుంటే అది ఇబ్బంది పరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కష్టపడాలి, కష్టం తగిన ప్రతిఫలం సంపాదించుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని ఉన్నారు. శని ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు రాహుతో కలిసి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా దైవ దర్శనాలు, బంధుమిత్రుల్లో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. కష్టం తగిన ప్రతిఫలం గోచరిస్తోంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, ఆన్లైన్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా ఈ కామర్స్లో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక వస్తుంది. సంతానం సంబంధించిన పురోగతి చాలా చక్కగా ఉంటుంది. వివాహం సంబంధించిన వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు రాహుతో కలిసి, శుక్రుడితో కలిసి. ఒక రకమైన వైరాగ్యం కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. దూరంగా ఎటైనా వెళ్ళిపోదామా అనే భావన కూడా ఉంటుంది వీరికి. అయితే ఒక మాట కట్టుబడి మనం ఇలాగే ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉంటుందో చూస్తారా, అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనం ఏదైనా సరే నిలబడాలి, కష్టపడాలి అనే ఆలోచన మిమ్మల్ని స్థాయిని నిలబెడుతుంది. కాబట్టి దైవదర్శనం చక్కగా ఉంది. ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఆ భగవంతుడు మీ నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి, యూట్రస్ సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం గడిచిన వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా శనికి తైలాభిషేకాలు చేయించి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అదేవిధంగా వస్త్రదానం కూడా చేయడం చెప్పదగిన సూచన. ఈ మహాశివరాత్రి పర్వదినాన శనికి రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.